వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన సంఘటన. ఇది 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై విస్తృత స్థాయిలో దాడి చేయడం ద్వారా మొదలైంది. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా రష్యా కొన్ని ప్రాంతాలలో తన ప్రభావాన్ని కొనసాగించింది. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో ప్రారంభమైన ఈ రాజకీయ ఉద్రిక్తతలు 2022లో పెద్ద యుద్ధంగా మారింది. రష్యా ఉక్రెయిన్ నాటోలో చేరే ప్రయత్నాలను తన భద్రతకు ముప్పుగా భావించింది. ఈ కారణాల వల్ల యుద్ధం మొదలైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ప్రజలు తమ భూమిని రక్షించుకోవడానికి గట్టిగా నిలబడ్డారు. భారీ నష్టం కూడా సంభవించింది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అంతర్జాతీయ సమాజం ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు ఉక్రెయిన్కు ఆర్థిక, సైనిక సహాయం అందించాయి. రష్యాకు వ్యతిరేకంగా అనేక ఆర్థిక నిషేధాలు విధించబడ్డాయి. అయితే కొన్ని దేశాలు రష్యాకు మద్దతుగా నిలిచాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేసింది. ఇంధన, గోదాము ధరలు పెరిగాయి. రష్యా అలాగే ఉక్రెయిన్ ఉత్పత్తి చేసే పదార్థాలు అంతర్జాతీయంగా దెబ్బతిన్నాయి. భద్రతా సమస్యలు ఇతర దేశాలను కూడా ప్రభావితం చేశాయి. రష్యా సూపర్ పవర్ అయినప్పటికీ ఉక్రెయిన్ ఇన్నేళ్లుగా యుద్ధం కొనసాగిస్తుంది అంటే అందుకు కారణం అమెరికా లాంటి దేశాలు ఇస్తున్న సపోర్టే. అయితే తాజాగా రష్యాపై భారీ దాడి చేసింది ఉక్రెయిన్. రష్యాలోని డ్రోన్ తయారీ కేంద్రంపై ఉక్రెయిన్ చేసిన తాజా దాడి ఇప్పటికే జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఓచాన్స్ ప్రాంతంలో ఉన్న డ్రోన్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ హబ్ ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ వైమానిక దళం భారీ దాడి చేపట్టింది. ఈ దాడిలో సూకోయ్ 27 యుద్ధ విమానం సుమారుగా 226 కేజీల బాంబును వదిలింది. ఆ పేలుడు తీవ్రత ఎంత పెద్దదో అక్కడ భవనం పూర్తిగా దెబ్బతినడంతో పాటుగా దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కూడా వ్యాపించింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ ఆపరేషన్ కోసం VZU-62 అనే శక్తివంతమైన బాంబును ఉపయోగించారు. MK-82 ప్రమాణాలను అనుసరించి దీన్ని తయారు చేశారు. దీనిపై ZDAM ER కిట్లను అమర్చి మరింత ఆధునికంగా మార్చారు. ఈ వ్యవస్థలో ఉండే GPS గైడెన్స్ సాంకేతికత బాంబును ఖచ్చితమైన లక్ష్యానికి తీసుకువెళ్లడంలో సహకరిస్తుంది. శాటిలైట్ ఇంటర్నల్ నావిగేషన్ సహాయంతో బాంబు తన టార్గెట్ ను పూర్తి చేస్తోంది. దీనిలోని ER గ్లైడ్ మాడ్యూల్ బాంబును ఎక్కువ దూరం నుండి కూడా టార్గెట్ వైపు నడిపిస్తోంది. అంటే యుద్ధ విమానం టార్గెట్ దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేకుండా దూరం నుంచే ఇలాంటి భయంకరమైన దాడులను చేయగలుగుతోంది. ఈ రకం అప్గ్రేడ్ చేసిన బాంబులు యుద్ధంలో కొత్త ప్రమాదాలను తీసుకొస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే తీవ్రమైన దశలో ఉన్న సమయంలో ఇలాంటి దాడులు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతూ ఉన్నాయి. అమెరికా వేర్వేరు రూపాలలో ఉక్రెయిన్ కు సహాయం అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ఆయుధాల సహాయం. ఈ సహాయం ద్వారా ఉక్రెయిన్ ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, ట్యాంకులు, రాకెట్ల వ్యవస్థలు, హెల్మెట్లు, రక్షణ పరికరాలు పొందుతోంది. ఈ సాయంతో ఉక్రెయిన్ తన భూభాగాన్ని రక్షించడంలో, రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడంలో సామర్థ్యం పెరిగింది. అమెరికా సహాయం కేవలం సైనిక స్థాయిలో మాత్రమే కాదు, ఆర్థిక పరంగా కూడా ఉంది. ఉక్రెయిన్ ఆర్థికంగా బలహీనపడకుండా ప్రజలకు నిత్యావసర సరఫరాలు, వైద్య సామాగ్రి, ఇంధన, ఆహార సాయం అందించడం జరుగుతోంది. అంతేకాకుండా రాజకీయ మద్దతు ద్వారా ఉక్రెయిన్ అంతర్జాతీయ వేదికల్లో విన్నపాలు చేయడానికి, రష్యా దాడులను ఖండించడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ సహాయం వల్ల ఉక్రెయిన్ రష్యా దాడులను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగింది. కానీ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా అలాగే నాటో దేశాల మద్దతు ఉక్రెయిన్ భద్రతకు కీలకంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ ప్రాంతీయ సమస్య ప్రపంచ రాజకీయాలలో కొత్త సవాళ్లను తెచ్చింది. అయితే అమెరికా ఉక్రెయిన్కు సహాయం చేయడానికి కారణం రష్యాతో ఉన్న ఆధిపత్య పోరే. రష్యా అమెరికా మధ్య కోల్డ్ వార్ అనేది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ప్రారంభమైన సుదీర్ఘ రాజకీయ, ఆర్థిక, సైనిక పోరాటం. ఇది డైరెక్ట్ యుద్ధం కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత, శక్తి పోటీలకు కారణమైంది. 1947 నుండి 1991 వరకు ఈ కోల్డ్ వార్ చాలా తీవ్రంగా కొనసాగింది. కోల్డ్ వార్ ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించబడింది. ఒకవైపు అమెరికా ఆధిపత్యం గల పాశ్చాత్య దేశాలు, మరొక వైపు రష్యా ఆధిపత్యం గల సోవియట్ యూనియన్. ఈ కాలంలో రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయకపోయినా ఆధిపత్యం కోసం కోల్డ్ వార్ కొనసాగించాయి.
కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం, క్యూబా మిసైల్ సంచలనం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం లాంటి సంఘటనలు కోల్డ్ వార్ దృశ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. అత్యంత ముఖ్యమైన అంశం న్యూక్లియర్ ఆర్మ్ రేస్. రష్యా, అమెరికా రెండు దేశాలు అణు ఆయుధాలను పెద్ద ఎత్తున సృష్టించాయి. ఈ పోటీ వల్ల ప్రపంచంలో మహా విధ్వంసం అనే భయం ఉత్పన్నమైంది. అలాగే అంతరిక్ష పోటీ కూడా కోల్డ్ వార్లో భాగంగా నిలిచింది. 1991లో సోవియట్ యూనియన్ పడిపోయిన తరువాత కోల్డ్ వార్కు తాత్కాలికంగా తెరపడిన ప్రస్తుతం రష్యా, చైనా స్నేహం చేస్తూ అమెరికాతో ప్రతి దాంట్లో పోటీ పడుతున్నాయి. ఆధిపత్యం కోసం ఇప్పుడు కూడా కోల్డ్ వార్ నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందుకే ఉక్రెయిన్కు రష్యా సహాయం చేస్తుంది అని అంటున్నారు.